విశాఖపట్నంలో ఉన్న కనకమహాలక్ష్మి గురించి, మార్గశిర మాసంలో జరిగే ప్రత్యేకమైన పూజల గురించి, వాటి వివరాల గురించి తెలుసుకుందాం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్తరాంధ్రలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన ఆలయాలలో ఒకటి. విశాఖ నగర ప్రజలు ఆమెను తమ ఇరవేల్పుగా, నగరాన్ని కాపాడే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే సత్యదేవతగా నమ్ముతారు. ఈ ఆలయ చరిత్ర మరియు స్థల పురాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1912 సంవత్సరంలో ఒక బావిలో అమ్మవారి విగ్రహం దొరికింది. భక్తులు ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కన ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు. బావిలో దొరికినప్పుడే అమ్మవారి విగ్రహానికి ఎడమ చేయి కాస్త భిన్నమై విరిగి ఉందని చెప్తారు. అయితే అమ్మవారి శక్తికి నిదర్శనంగా చెప్పుకునే ప్రధాన సంఘటన ఒకటి 1917లో జరిగింది. విశాఖపట్నం మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనుల కోసం రోడ్డు మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టారు. విగ్రహాన్ని మార్చిన కొద్ది రోజుల్లోనే విశాఖ నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి కారణంగా చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊరంతా భయాందోళనలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానం నుండి మార్చడం వల్లే ఆమె ఆగ్రహించిందని, అందుకే ఈ విపత్తు వచ్చిందని ప్రజలు బలంగా నమ్మారు. ప్రజల కోరిక మేరకు అధికారులు మరియు స్థానికులు కలిసి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి పాత ప్రదేశంలోనే ప్రతిష్ఠించారు. ఆశ్చర్యకరంగా విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించిన వెంటనే నగరంలో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఈ సంఘటనతో అమ్మవారిపై ప్రజలకు నమ్మకం రెట్టింపైంది. అప్పటి నుంచి ఆమెను సత్యదేవతగా కొలవడం ప్రారంభించారు. అయితే ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటంటే పైకప్పు లేకుండా ఉంటుంది. ఈ ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం, అమ్మవారి గర్భగుడిపైనే గోపురం లేదా పైకప్పు ఉండదు. అమ్మవారు తాను ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకాశం వైపు చూస్తూ భక్తులను కాపాడుతానని కోరుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అమ్మవారికి వైభవంగా పూజలు జరుపుతారు. ఆలయంలో భక్తులే నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని తాకి పసుపు కుంకుమలతో స్వయంగా పూజ చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది.